కానీ సెకండ్ హాఫ్లో ఉందబ్బా బా ఏంది సూపర్ అంటే సూపర్ ఉంది. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి 4 days అవుతుంది. 402 crores అయితే కలెక్షన్ అయితే చేసింది అని చెప్పి ఈరోజు అయితే మన వాచ్ రిపేర్ చేసి అయితే ఇచ్చేసిండు. బ్యాటరీ ప్రాబ్లం అంట. మళ్ళీ దీనికి వెనక స్క్రూలు ఉంటాయి కదా, మొత్తం రస్ట్ పట్టినాయి. ఆ రస్ట్ పట్టిన స్క్రూలు తీసేసి కొత్త స్క్రూలు అయితే ఇచ్చిన 300 rupees అయితే తీసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ కొత్తగూడెం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ప్రస్తుతం అయితే ఈరోజు అయితే మనం అన్నయ్య మూవీ, ప్రభాస్ అన్నయ్య మూవీ సలార్ మూవీకి అయితే వెళ్తున్నా. సినిమా రిలీజ్ అయ్యి 2 days అయితే అవుతుంది. టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఇంకా మంచు ఇంకా ఫోన్ కూడా పోలే, మంచి ఎలా పడుతుంది చూడండి. ఓకే, మనం అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. వెళ్తూ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడే మా బండికి అయితే ఫ్యూల్ అయితే కొట్టించేసాను. మనం వెళ్తూ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ప్రభాస్ అన్నయ్య మూవీ 2 days తర్వాత నేనైతే వెళ్తాను. ఫస్ట్ డే నాకు టికెట్లు ఉండా కూడా నేను పోలే. ఈరోజు వెళ్తాను సినిమా చూడడానికి. ఎలా ఉంది అనేది నేను సినిమా చూసిన తర్వాత రివ్యూ అయితే చెప్తాను. నేనైతే స్టార్ట్ అయిపోయినా గైస్. ఇప్పుడే అయితే బైక్లో అయితే ఫ్యూల్ అయితే కొట్టించా. చలి మాత్రం బీపచ్చంగా ఉంది. టైం ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది అనుకున్నారు? టైం 10 అవుతుంది. నేనైతే మన రైల్వే ట్రాక్ దగ్గర అయితే ఉన్నా. రైల్వే ట్రాక్ డైరెక్ట్గా సత్తుపల్లి లైన్, ఇది కొత్త లైన్. మన ఊరు మీద నుంచి డైరెక్ట్ సత్తుపల్లి అయితే వెళ్తుంది, కొత్తగూడెం మీదుగా. కోల్ లైన్ ప్రస్తుతం మీద. రైల్వే ట్రాక్ దగ్గర అయితే అక్క వాళ్ళు రోజు అయితే ఉంటారు. ప్రస్తుతం అయితే నేను ఇంకొక 7 kilometers వెళ్తే మన సినిమా దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, థియేటర్ దగ్గరికి. చలి మాత్రం బీపచ్చంగా ఉంది. నా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. మన ముందు టైర్ లో అయితే ఎయిర్ ప్రెజర్ అయితే తక్కువ ఉంది. వెళ్ళే దారిలో హౌసింగ్ బోర్డు అయితే మనం అయితే గాలి అయితే కొట్టేయాలి బండికి. చూడండి, మన పక్కన మన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలి. మనకి సినిమా లేట్ అవుతుందని చెప్పి నేనైతే 80 స్పీడ్ మీద అయితే వెళ్తాను. ఇంకొక 30 minutes ఉంది మనకి సినిమా స్టార్ట్ అవ్వడానికి. ఇంకా టికెట్లు కూడా నేను ఏమీ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ పోయి టికెట్లు తీసుకుందామని చెప్పి నేనైతే వెళ్తున్నాను. ఎంత చలి పెడుతుందంటే ఆ చలిలో కూడా ఎక్కడ సినిమా లేట్ అవుతుందని చెప్పి నేను స్పీడ్ తోలుతున్నా. అసలు బుకింగ్ లేదు కదా, బుకింగ్ లో చూస్తే అన్ని ఫుల్ అయిపోయినాయి. డైరెక్ట్ పోయి ఆడ తీసుకుందామని చెప్పి నేనైతే తమ్ముడిని, బామ్మర్దిని ప్లస్ ఇంకో తమ్ముడు అటు నుంచి అయితే వస్తాడు. నేనైతే వెళ్తాను డైరెక్ట్ గా. చలి మాత్రం బీపచ్చంగా ఉంది. మన బైక్ లో ముందు టైర్ లో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉందని చెప్పినా కదా, ఇక్కడైతే మన ముందు టైర్ కి అయితే ఎయిర్ అయితే కొట్టిద్దాము. తెలిసిన బాబాయ్ స్వామి అయితేను. ముందు టైర్ లో అయితే 40 అయితే ఎయిర్ అయితే ఉండాలి కదా, 25 ఉంది. అయితే ఇందాక నేను మార్నింగ్ వచ్చేటప్పుడు బండి అయితే షేక్ అవుతుంది, అందుకని బండి ఆఫ్ చేస్తే గాలి అయితే లేదని చెప్పి గాలి అయితే కొట్టించా. ఇప్పుడు 40 అయితే కొట్టించా. ప్రస్తుతం అయితే మన హౌసింగ్ బోర్డు దగ్గర అయితే ఉన్నా. ఇంకా టికెట్ వార్త అయితే ఏమీ తెలియలే, తమ్ముడు కూడా వెళ్ళలే. వెళ్ళిన తర్వాత నేనే తీసుకోవాల్సి వస్తుందేమో టికెట్లన్నీ. సినిమా మాత్రం బాగుంది, పాజిటివ్ కామెంట్లు బాగా వస్తున్నాయని చెప్పి నేనైతే వాళ్ళైతే వెళ్తున్నా. అసలు ఫస్ట్ డేనే వెళ్ళాలి. టికెట్లు అయితే నా దగ్గర ఉండే, నేనైతే మా వాళ్ళకైతే ఇచ్చేసా. నేనైతే వాళ్ళ ఫ్రీగా ఫ్యామిలీతో అయితే సినిమాకి అయితే వెళ్తున్నా. సినిమా ఎలా ఉంది ఏందనేది నేను సినిమా చూసింది అయితే మీకైతే రివ్యూ అయితే చెప్తాను ఫ్రెండ్స్. చలి మాత్రం బీపచ్చంగా ఉంది. కొత్తగూడెం అయితే ఎంటర్ అవుతున్నాము. మన ముందు కనిపించేది కొత్తగూడెం. ఇప్పుడు దాకా ఉన్నదంతా హౌసింగ్ బోర్డు ఏరియా. కొత్తగూడెం హౌసింగ్ బోర్డు మొత్తం అయితే కలిసిపోయింది. ప్రస్తుతం పెద్ద సిటీ అవుతుంది. విద్యానగర్ కాలనీ నుంచి హౌసింగ్ బోర్డు సుజాత్ నగర్ సైడ్ న. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ అయితే క్రాస్ అయ్యా. పోస్ట్ ఆఫీస్ దగ్గర పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ క్రిస్మస్ ఫెస్టివల్ కాబట్టి మన ప్రకాశం స్టేడియంలో చాలా బ్యూటిఫుల్గా అయితే క్రిస్మస్ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ అయితే చేస్తారు. అయితే ఇంకొక శుభవార్త ఫ్రెండ్స్, మీ అందరికీ, మన బైక్ లవర్స్ ప్లస్ కార్ డ్రైవర్స్, ఆటో వాళ్ళకి అందరికీ అయితే మంచి శుభవార్త అయితే చెప్తున్నాను. ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ చలానా అనే ప్రాసెస్ తెలుసు కదా, మన బండ్ల మీద ఫైన్ వేసి డబ్బులు కట్టేది. దాంట్లో అయితే 80% రాయితీ అయితే తీసేసింది. 20% అయితే కట్టాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్గా 100 rupees ఉంటే 80 rupees అయితే రాయితీ, 20 rupees అయితే కట్టాలి. 1000 rupees ఉంటే 200 rupees కట్టాలి. 800 rupees అయితే రాయితీ. మీ బండ్లకి ఏమైనా చలానాలు ఏమైనా ఉంటే కట్టేసుకోండి ఫ్రెండ్స్. మేబీ ఇది వచ్చేసి January 26 లాస్ట్ డేట్ కావచ్చు, కొత్త సంవత్సరము. నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతుంది కావచ్చు. ఇది కూడా ఒకసారి అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉంటండి. నాకేమైనా తెలిస్తే నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. మనకైతే సినిమాకి అయితే లేట్ అవుతుంది. అసలు ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. పొద్దుగాలే ఇవాళ ఫెస్టివల్ కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా ఉంది. ఈ పక్క మన కంటైనర్ ఏదో ప్రాబ్లం వచ్చింది కావచ్చు, అందుకని బాగా ట్రాఫిక్ ఉంది ఈ సర్కిల్లో. ప్రస్తుతం అయితే నేను అండర్ బ్రిడ్జ్ కింద అయితే ఉన్నా. సినిమా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. మన బ్రిడ్జ్ చూసారే కదా, ఈ 1 way బ్రిడ్జ్ పక్కన కూడా ఇంకో బ్రిడ్జ్ అయితే కట్టేశారు. ఈ బ్రిడ్జ్ దాటంగానే మనకి అయితే 4 సినిమాలు ఉంటాయి. మనకి వెనక దుర్గా థియేటర్ అయితే ప్రస్తుతం అయితే కూలగొట్టేశారు. అది రీకన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పి కూలగొట్టేశారు. ప్రస్తుతం అయితే నేనైతే మన పూర్ణ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసా. కనిపిస్తున్నాయి కదా ఫ్లెక్సీలు, అన్న ప్రభాస్ అన్న ఫ్లెక్సీలు అయితే దీపచ్చంగా ఉన్నాయి. మన కొత్త బ్రిడ్జ్ మీద అయితే చూడండి, మన లెఫ్ట్ సైడ్ కనిపించేది అదే సినిమా థియేటర్, పూర్ణ థియేటర్. ఇవాళైతే దుమ్దాం మంచిగా అయితే ఎంజాయ్ చేద్దాం. సినిమా ఎలా ఉందో నేను చూసి అయితే నేను మీకైతే రివ్యూ అయితే ఇస్తాను. స్ట్రైట్కి వెళ్ళిపోతే పాలవంచ. టైము 10:20 అయినా కూడా మంచు పడుతూనే ఉంది, పొగ మంచు బీభత్సంగా ఉంది. నేనైతే మొత్తం తడిసిపోయిన ముఖం మొత్తం తడిసిపోయింది, చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. నేనైతే సినిమా హాల్కి అయితే వెళ్తున్నా. ఇలా లోపలికి అయితే వెళ్ళాలి గైస్. సినిమా థియేటర్కి అయితే వచ్చేసి 1 minute 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 1
ఇప్పుడే అయితే మన ప్రభాస్ అన్న సలార్ మూవీ చూసి అయితే వస్తున్నా. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ మీదే నడిచిద్ది. ఫ్రెండ్ తనకిచ్చిన మాట కోసము తను 25 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ పిలుస్తాడని చెప్పి మళ్ళీ రాజ్యానికి వస్తాడు. ఆ రాజ్యం వచ్చేసి తన రాజ్యమే, తన రాజ్యాన్ని తను ఏలడానికి అని చెప్పి ఫ్రెండ్ మాట కోసం అని చెప్పి మళ్ళీ వస్తాడు. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది, కానీ సెకండ్ హాఫ్లో ఉందా బా ఏంది సూపర్ అంటే సూపర్ ఉంది. పొద్దున చలికి వణుక్కుంటూ పోయినాం. లాస్ట్ ఇంకో 15 మినిట్స్ ఉంది సినిమా స్టార్ట్ అయిన టైంకి అయితే మేమైతే సినిమా థియేటర్కి వెళ్ళిపోయి టికెట్లు తీసుకొని వెళ్ళిపోయినాం. బాల్కనీ టికెట్ తీసుకున్నా. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడ్డది నాకు. బాల్కనీ టికెట్ తీసుకుని అయితే నేనైతే సినిమా చూసా. నాకైతే సినిమా నచ్చింది. పార్ట్ 2 కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తాను. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు. మన వాచ్ రిపేర్లో ఉంది అని చెప్పిన కదా నేను. మొన్న వెళ్తే 2 డేస్ తర్వాత రమ్మని చెప్పాను కదా. అయితే ఇవాళ వచ్చేసి మండే 25th ఇవాళ క్రిస్మస్ ఫెస్టివల్. అయితే మొన్న సాటర్డేనే నేను చిన్న పని మీద కొత్తగూడెం వచ్చిన. ఆ రోజు నేనైతే వాచ్ ఇచ్చేసా. మండే రమ్మని చెప్పి ఈరోజు అయితే మన వాచ్ రిపేర్ చేసి అయితే ఇచ్చేసిండు. బ్యాటరీ ప్రాబ్లం అంట. మళ్ళీ దీనికి వెనక స్క్రూలు ఉంటాయి కదా, మొత్తం రస్ట్ పట్టినాయి. ఆ రస్ట్ పట్టిన స్క్రూలు తీసేసి కొత్త స్క్రూలు అయితే ఇచ్చిన. 300 రూపీస్ అయితే తీసుకున్నాడు. నేనైతే మూవీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తాను. మన వాచ్ పని కూడా అయిపోయింది. మళ్ళీ చిన్న చిన్న సరుకులు కొనేటువంటి ఆ సరుకులు సామాన్లు కూడా కొనేసి నేనైతే ఇంటికైతే వెళ్తాను ఫ్రెండ్స్. సినిమా అయితే నాకైతే బీభత్సంగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిచిన ఆయన సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫ్రెండ్షిప్ మధ్య సినిమాని అయితే చూడొచ్చు, కానీ 90% అయితే పాజిటివ్ అయితే వచ్చింది సినిమా టాక్. అయితే ఇవాళకైతే 402 crores అయితే సినిమా కలెక్షన్ అయితే చేసింది. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి 4 days అవుతుంది. 402 crores అయితే కలెక్షన్ అయితే చేసింది. సినిమా అయితే బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది KGF ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి ఒక 30% అదే విధంగా అయితే ఉంది మూవీ. KGF లాగైతే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్. అదే బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. సినిమాకి మొత్తం బ్యాక్గ్రౌండే హైలైట్ అయితే చేసింది. ప్రతి ఒక్క హీరో ఇలా తల తిప్పే దానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటే సూపర్ ఉంది. సినిమా నాకు నచ్చింది. అయితే పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో అయితే తెలియదు. పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్. పార్ట్ 2 వస్తే అది కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని అయితే వెళ్ళాలి. నాకు మొన్న బెనిఫిట్ షో 7:30 టికెట్ అయితే ఉండేది మార్నింగే, కానీ ఇంత వింటర్ సీజన్లో పొద్దున్న లేచి రావాలని చెప్పి నేనే క్యాన్సిల్ చేసుకొని ఈరోజు క్రిస్మస్ ఫెస్టివల్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే వచ్చిన. బామ్మర్ది, తమ్ముడు, పిన్ని కొడుకు అందరూ వచ్చారు. మంచిగా ఫ్యామిలీతో అయితే వెళ్ళేసి అయితే వచ్చాము మేము. సినిమా అయితే నాకు నచ్చింది. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ అయితే దాటా డైరెక్ట్ ఇప్పుడు ఈ హైవే వచ్చేసి ఖమ్మం హైవే. డైరెక్ట్ ఇంకో 10 kilometers అయితే మనమైతే మన ఊరు అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ వెళ్ళే దారిలో విద్యానగర్ కాలనీలో చిన్న పని అయితే ఉంది. ఆ పని చూసుకొని అయితే వెళ్దాం. మన లాస్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మన ధర్మశాస్త్ర ఆలయము భక్తులందరికీ చాలా యూస్ఫుల్ అయ్యేది. నెక్స్ట్ మంత్ January 14th శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం అయితే ఉంటుంది. చాలామంది అయితే ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ 14th వరకు శబరిమల చాలామంది అయితే వెళ్తారు. అయితే నేను ఆ వ్లాగ్లో నేను ఈ ట్రావెలింగ్కి సంబంధించింది అంటే ఎలా వెళ్ళాలి అనేది మీకైతే చెప్పలేదు కదా. ఈసారి చెప్తాను. మనకి విజయవాడ నుంచి డైరెక్ట్గా శబరిమల వెళ్ళడానికి స్పెషల్ ట్రైన్లు అయితే ఉన్నాయి. ఆ స్పెషల్ ట్రైన్లు అయితే మీరు చూస్తూ ఉండండి IRCTCలో. ఆ ట్రైన్ రేపు వెళ్తుంది అనగానే ఇవాళ అయితే బుకింగ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలోనే చెప్దాం అనుకున్నా, ఎందుకంటే అక్కడ వెళ్ళగానే కొంచెం నేను ఆ వీడియో తీసే గ్యాప్లో నేను ఆ టాపిక్ మర్చిపోయాను. అందుకనే ఇప్పుడైతే చెప్తున్నాను. అది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు శబరిమల వెళ్తున్నారో వాళ్ళు స్పెషల్ ట్రైన్లు అనేది రేపు వెళ్తుందంటే ఇవాళే ఓపెన్ అవుతుంది బుకింగ్. అడ్వాన్స్ బుకింగ్ ఉండదు దానికి. రేపు ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుంది విజయవాడ నుంచి. రేపు నైట్ అనగానే ఇవాళ మార్నింగ్ అయితే మనకైతే బుకింగ్ అయితే ఓపెన్ అవుతుంది. భక్తులందరూ స్వాములందరూ అయితే మీరైతే IRCTCలో చూస్తూ ఉండండి. స్పెషల్ ట్రైన్లు అయ్యి డైరెక్ట్ శబరిమల, కొట్టాయము అలా అయితే వెళ్ళిపోతుంది ట్రైను. మళ్ళీ ఏంటంటే దానికంటే ముందు లాగ్ అయితే చేశా కదా. ఏ లాగ్ అంటే మన రైల్వేలో జాబ్ ఎలా సంపాదించాలి, అప్రెంటిస్ ఎలా సంపాదించాలి, ITI చేసిన వాళ్ళకనేది కూడా నేను అప్డేట్స్ ఇస్తానని చెప్పిన కదా. అయితే పక్కా January, Februaryలో అయితే పక్కా అయితే గ్రూప్ D నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తాను. గ్రూప్ D నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది. మీరైతే ఎలాంటి అప్డేట్స్ అయినా నా ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. స్టడీకి సంబంధించింది చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించండి. నేను ఇప్పుడు సలార్ మూవీ చూసి వస్తున్నాను కదా. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. మార్నింగ్ నేను 9:30కేమో ఇంటికి నుంచి బయటకు వచ్చా. టైం ఇప్పుడు 4 అవుతుంది. ఎప్పుడు టైం కరెక్ట్గా 1:45కేమో మూవీ అయితే అయిపోయింది. కానీ
తినేసి మళ్ళీ బయట పనులు చూసుకొని ఈ వాచ్ తీసుకొని వచ్చేసరికి టైం ఇప్పుడు 4 అవుతుంది. ఈ టైంకి నేనైతే ఇంటికైతే వెళ్తాను. స్ట్రైట్గా అయితే మనకైతే ఎండ అయితే కొడుతుంది, కరెక్ట్ ముఖానికి అయితే ఎండ అయితే కొడుతుంది. పొద్దున వచ్చేటప్పుడు అయితే చలి, ఇప్పుడైతే ఎండ. ఈ చలికాలం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ ఎటైనా వెళ్ళాలంటే చలి, ఈ 2, 3, 4 అయితే ఎండ, మళ్ళీ ఈవినింగ్ 5 అవ్వగానే మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది. భలేగా ఉంటుంది శీతాకాలం. వర్షాకాలం అయినా కంటిన్యూ వర్షం పడుతుంది, కానీ శీతాకాలం అయితే కొంచెం మజా ఇస్తుంది. మార్నింగ్ చలి, ఆఫ్టర్నూన్ ఏమో ఎండ, మళ్ళీ ఈవినింగ్ చలి. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే నా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. మీరు చూసారు కదా మొత్తం పొగమంచు. ఆ పొగమంచులో సినిమా ఎక్కడ లేట్ అయిందని చెప్పి స్పీడ్కి వెళ్ళిపోయినా. ముందు టైర్లో ఎయిర్ ప్రెషర్ కూడా తక్కువైందని చెప్పి ఇళ్ళదారిలో కూడా నేను గాలి కొట్టించిన కదా, చూసారు కదా మీరు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ సైడ్ నుంచి నేను కోరుకున్నది ఒకటే, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్. మంచి లొకేషన్స్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. మీరు నాకు సపోర్ట్గా ఉంటే పక్కా మంచి లొకేషన్స్ అయితే వెళ్ళి మీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపిస్తా. కొన్ని లిస్టులు అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేసుకున్నా. అందుకనే నేను నెక్స్ట్ మంత్ కొత్త సంవత్సరము జనవరి కాబట్టి నెక్స్ట్ మంత్ ప్లాన్ వేసా. మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి నేను మీకు చూపించేటి. తప్పకుండా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.